ఈ రకంగా కోట్ల రూపాయల దుర్వినియోగం చేశారంటూ టీడీపీ జనసేన మండిపడడం నేను ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. మరి దానిపై భవిష్యత్ కార్యాచరణ ఏంటి అన్నది చూడాల్సి ఉంది. మరి దాన్ని దేనికి వినియోగిస్తారు? మరొక వైపు పదవి చేపట్టి 5 రోజులకే పోలవరంపై చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టడం. ఈరోజు పోలవరం వెళ్ళారు ఆయన, అక్కడ పనులు ఏ రకంగా ఉంటున్నాయో, వైసీపీ హయాంలో అక్కడ అసలు ఒక్క ఇటుకు కూడా కదపలేదు అని చెప్పి మాట్లాడే పరిస్థితి, ఆయన మీడియా ముందు కూడా రాకపోతున్నారు. మరొక వైపు ఏపీ అసెంబ్లీ సెషన్స్ ఉత్కంఠ, మరి జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం అసెంబ్లీలోకి వెళుతుందా, ఏ రకంగా సెషన్స్ జరుగుతాయి, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరొక వైపు ముంబై ఈవీఎంల రగడ, ఇవి చాలా కీలకంగా ప్రచారం అవుతున్న అంశాలు. ఇదే ఇష్యూస్పై మనతో పాటుగా తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ. విశాఖపట్నం ఋషికొండ, ఋషులు నిర్వహించే కొండని దాన్ని బోడిగుండు చేసేశారు, ఒక అద్భుత సౌధాన్ని నిర్మించేశారు. నేను ప్రమాణ స్వీకారం అక్కడి నుంచే చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం ఓకే, గతం గడిచిపోయింది. కానీ అక్కడ కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును అన్యాయంగా వెచ్చించారు అన్నది టీడీపీ జనసేన పెద్ద ఎత్తున ఇప్పుడు మాట్లాడుతున్న అంశం. వైసీపీ కార్నర్లో పడినట్టు అనుకోవచ్చా ఈ అంశంలో? ఇది ఇప్పుడు తాజా వివాదంగా ఉంది. రిషికొండ అనేది చాలా కాలంగా వివాదము, ఎప్పుడు వీళ్ళు వెళ్ళాలనుకోవటము, ప్రతిపక్ష నాయకులను ఆపటము, ముఖ్యంగా జనసేన తెలుగుదేశం దాని మీద బాగా ఫోకస్ పెట్టడం. ఒకసారి చంద్రబాబు వెళ్ళాడు, ఒకసారి జీవీఎల్ కూడా వెళ్ళినట్టున్నారు, ఒకసారి పవన్ కళ్యాణ్ వెళ్ళారు, చివరిసారి మటుకు ఆయన ఏదో వెనక నుంచి ఎక్కడానికి ఏదో అవకాశం ఇచ్చారన్నారు. సిపిఐ నారాయణ ఒకసారి కోర్టు అనుమతి తీసుకొని వెళ్ళి చూసొచ్చి ఆయన కూడా ఏదో చెప్పారు. ఏదైనా కానీ అసలు రాజకోట రాజచంద్రగా రిషికొండను ఇంత నిగూఢంగా చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ 2 ప్రశ్నలు, అక్కడ ఏం కడుతున్నారు అనేది, రెండోది పర్యావరణం ఏమవుతుంది. ఈ పద్ధతిలో చాలా చర్చ జరిగింది. దీని మీద ప్రభుత్వం చేస్తుంది అద్భుతంగా ఉందని ఎవరు ఎప్పుడు బలపరిచిన వాళ్ళు కానీ సమర్థించిన వాళ్ళు కానీ ఎవరు లేరు. వాళ్ళు మటుకు దాన్ని ఒక రహస్యంగా నిగూఢంగానే చేసుకుంటూ పోయారు. ఇప్పుడు గంటా శ్రీనివాసరావు సహజంగా సీనియర్ మంత్రి, ఓటమెరుగని రాజకీయ నేత, ఆయన మొదటి పని ఆయన సహజంగా ఆయన మీకు కూడా విశాఖ చాలా ఇది కదా, కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు ఎవరైనా ఎన్ని రోజులు ఒక ప్రజాస్వామ్యంలో మీరు ఆటంకాలు కొన్ని రోజులు కల్పిస్తారు, కొన్ని మాసాలు మీరు ఉన్నంత కాలం. అంటే ప్రజాస్వామ్యంలో గత 5 ఏళ్ళు ఒక ప్రభుత్వం, ఆ తర్వాత ఇంకో ప్రభుత్వం, అంతకుముందు ఒక ప్రభుత్వం, మళ్ళీ పాత ప్రభుత్వం తిరిగి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మలుపులు కుదుపులన్నీ ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా చూడాలి. రిషికొండకు సంబంధించినటువంటి పూర్తి పారదర్శకత లేకపోవడానికి బాధ్యత గత ప్రభుత్వమే వహించాలి. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి అది రాజవిలాసంగా కట్టుకున్నారు, అక్కడ ఆ స్నానాల గదిలో తొట్టి ఇంత చేస్తుంది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. అది అవునా కదా, తర్వాత కాస్ట్ ఆడిటింగ్ చేయొచ్చు, వాటిని కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా విలాసవంతంగా ఖరీదైనవిగా ఉన్నాయడంలో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు. అయితే విశాఖ చాలా ముఖ్య నగరం కదా, రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తారు కాబట్టి మేము అలా చేశాము, ఇది ప్రజల సొమ్మే అని మరి ఈ మాట మీరు ఆ రోజే చెప్పి ఉండాలి కదా. నా మాట నేనేమంటానంటే, మీరు ఆ రోజే రాష్ట్రపతి ప్రధానమంత్రి వస్తారు కాబట్టి మేము చాలా ఖరీదైన విలాసవంతమైన లేదా బాగా ఆధునిక సౌకర్యాలతో కూడిన అతిథి గృహం నిర్మిస్తున్నాము, దీని మీద ఏం సందేహాలు ఎందుకు, కావాలంటే ప్రతిపక్ష బృందం వచ్చి చూడొచ్చు అని మీరు చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. రెండోది, దాన్ని ప్రారంభోత్సవం చేసిన మంత్రి అప్పుడు రోజా, ఆమె కూడా వెళ్ళి చూసి దీన్ని ఎలా వినియోగించాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారని చెప్పారు. అవును, బొత్స సత్యనారాయణ మంత్రి, ఆయన రిషికొండ నుంచే జగన్ పరిపాలన సాగిస్తాడని చెప్పారు. మీరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని అప్పటి ముఖ్యమంత్రి ఆయన కూడా ప్రకటించారు. కాబట్టి మీరు చేసిన ప్రకటనలకు ఇప్పుడు ఇస్తున్న వివరణకు పొంతన లేదు. సో మొదటిది పారదర్శకత లేకుండా దాన్ని ఒక నిగూఢత చేయడం ఒకటి. రెండవది, దానికి ఎవ్వరూ వెళ్ళకుండా మరి ఇంకా ప్రజల కోసం ప్రజల సొమ్ముతో ప్రధాని కోసం నిర్మిస్తున్న భవనం అయితే ప్రజలు విస్తారంగా రావడాన్ని మీరు ఆపవచ్చు. కానీ ప్రతిపక్ష నాయకుడో మాజీ ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి వస్తే కూడా ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? కేంద్రం నుంచి వచ్చే వాళ్ళ కోసం మీరు నిర్మిస్తుంటే కేంద్రంలో పాలిస్తున్నటువంటి పార్టీ యొక్క వీళ్ళని కూడా ఎందుకు మీరు ఆపారు? కాబట్టి ఇవన్నీ కూడా స్వయంకృతాలే. ఖచ్చితంగా రిషికొండలో ఇది బయటపడడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో పూర్తిగా వీళ్ళు వెళ్ళి అక్కడికి చూడడం ఇదంతా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు వెళ్ళి చూసి వచ్చారు. ఇంకోటి కూడా, ఇది కేవలం రాజకీయ పార్టీల మధ్యలోనే కాదు, సుప్రీంకోర్టు వరకు కూడా వివాదం వెళ్ళింది. అవును, మీరు సుప్రీంకోర్టులో చెప్పారా? పోనీ మీరు సుప్రీంకోర్టులో అయినా కానీ మేము ప్రధానమంత్రి కోసం రాష్ట్రపతి కోసం మంచి
అతిథి గృహం అసలు ఏమి నిర్మిస్తున్నారు అన్న దాని మీద మీరు ఎప్పుడు నిర్మాణం ఎలా చేస్తున్నారు అనేది చూపించలేదు పారదర్శకంగా, ఎందుకు నిర్మిస్తున్నారు అన్నది చెప్పలేదు. మూడోది పాలనా భవనాలు అన్నటువంటి సంకేతాలు, భిన్న సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నేను వస్తూ చూస్తున్నా అమర్నాథ్ మాజీ మంత్రి ఆయన మాట్లాడుతున్నారు, ఇందులో పెద్ద రహస్యమే ఉంది, ప్రజలదే ఇవన్నీ అని. మరి అదే మాట అప్పుడే చెప్పి అప్పుడే మీరు అనుమతించుంటే పోయేది కదా. వాళ్ళు ఊహించలేదు అసలు అపజయం పాలవుతాము, ఇదంతా మన సౌదమే అనుకుంటున్నారు. మీరు ఊహించండి, ఊహించకపోండి, ఒకవేళ మీరు అధికారంలో కొనసాగారు అనుకుందాం, అనుకుంటే కూడా మీకేమీ ఎవరికి చెప్పకుండా చేసే హక్కు అయితే మీకు ఉండదు కదా. అది కొండ నిజంగానే ప్రజల ఆస్తి, ప్రజల ధనము, ప్రజల పాలించే పాలకుల కోసం అంటున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎందుకు ఇంత రాద్ధాంతం దాని చుట్టూ? నిజం చెప్పాలంటే ఈ వైఖరి వల్ల అనేకమైన అసలు సమస్యల కంటే కూడా దీని చుట్టూ చాలా ఇప్పుడు కూడా ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? మళ్ళీ గంటా గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తారు అంటున్నారు. అంటే ఇప్పుడు కూడా మరి దాన్ని ఎలా నిర్వహించాలి? అక్కడ స్క్రీన్ షాట్లు పెట్టారు, పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు, మంచి ఇవి పెట్టారు, ఆర్థిక రాజధానిలో ఉపయోగించుకుంటాము అని ఒక వైఖరి తీసుకోవచ్చు. ఒకటైతే నిజం, గతంలోలాగా ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అక్కడ పెట్టే డబ్బు, ఆ స్థలాలు అవన్నీ ప్రజలవి కాబట్టి అవి సద్వినియోగం అయ్యేటట్టుగా చూడాల్సినటువంటి ఒక బాధ్యత మటుకు తప్పకుండా ఉంటుంది. గతంలో జరిగిన తప్పులు, వాటి లెక్కలు పక్కలు ఈ ప్రభుత్వం ప్రజలతో పంచుకోవచ్చు తప్పకుండా. అంటే రికార్డ్స్లో ఏమి రాశారు? అవును, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూశారు ప్రత్యక్షంగా, చాలా కాలం తర్వాత చూసే అవకాశం వచ్చిందన్నారు. మనం ఏదో పాశ్చాత్య దేశాల్లో ఎక్కడో ఒకసారి అంతా పడిపోయిన తర్వాత వెళ్ళి ఒక మార్కోస్ ఓడిపోతేనే ఇంకోటి అయితేనే వాళ్ళ భవనాలు వెళ్ళి చూసినట్టుగా ఆ స్థాయిలో ఈ హడావుడి జరుగుతోంది. కానీ ఇప్పుడు జరగాల్సింది మటుకు వాట్ ఈజ్ ఈ ప్రభుత్వం యొక్క ఐడియా ఎలా ఉంటుంది? బహుశా శాసనసభలో ఏమైనా చెప్తారేమో, మనకు తెలీదు. గంటా లాంటి వాళ్ళు కూడా ఆయన అన్ని శాఖలు కూడా చూస్తున్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా చెప్పొచ్చు. అవును, విశాఖను ఆర్థిక రాజధాని ఎలాగో చేస్తామని అన్నారు కాబట్టి బహుశా ఏ అతిథి గృహమో లేకపోతే ఇంకొక ట్రేడ్ సెంటర్ వాడుకోవడానికి ఒక ప్రజాస్వామ్యంలో చాలా అవకాశాలు కూడా ఉంటాయి. కానీ రహస్యం చేసి దాని నిగూఢ అతిరహస్యం బట్టబయలని సామెత. మీరు ఏదైతే అతిరహస్యంగా చేయాలనుకుంటారో అదే ఆ తర్వాత మెడకు చుట్టుకునేటటువంటి ఒక అంశంగా ఉంటుంది. ఇది పూర్తిగా ఇప్పటికైనా ఈ విషయం గంట చొరవ తీసుకొని వెళ్ళి దీన్ని తెరవడం చాలా మంచి విషయం. దీని మీద ఇంకా ఊహాగానాలు, దీని మీద ఇంకా దానికంటే కూడా ప్రభుత్వం కూడా దాని మీద స్పష్టత ఇచ్చేయచ్చు. వైసీపీ ప్రభుత్వం లేదా వైసీపీ పార్టీ ప్రభుత్వంలో బాధ్యత వహించిన అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా అసలు ఏమీ జరగలేదు అన్న దాని నుంచి బయటపడాలండి తప్పకుండా. అవును, అప్పుడు మీకు మ్యాండేట్ ఉంది, మేము చేసాము అని మీరు చెప్పుకోండి, సమర్థించుకోండి. కానీ ఇప్పుడు వచ్చే విమర్శలు తప్పైనట్టు, చేసేవాళ్ళు తప్పైనట్టు మీరు ఎలా చెప్తారు? మీరు అప్పుడే ఈ పని చేస్తుంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఎప్పుడైతే లేదో అధికారం శాశ్వతం కాదు అనే విషయం అందరూ అన్ని పార్టీలు కూడా తెలుసుకోవాల్సినటువంటి ఒక అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి రిషికొండ పర్పస్, మీరు చేసిన పర్పస్ సరైనదేనా కాదా? బహుశా శాసనసభ దీని మీద సమీక్ష కూడా చేయొచ్చు. అవును, దీని మీద ఏదైనా ఒక ఉపసంఘం వేసి అధ్యయనం చేద్దామనొచ్చు. ఇప్పుడు ఎలాగో టూరిజం అవన్నీ జనసేన వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఇటు పర్యావరణం పవన్ కళ్యాణ్ చేతుల్లో, అటు టూరిజం ఆయన చేతుల్లో ఉన్నట్టుంది, దుర్గేష్ చేతుల్లో. వాళ్ళు దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అంటే మీరు ఎవరినైతే అప్పుడు ఆపుతారో వాళ్ళే తర్వాత వచ్చి అక్కడ నిర్ణేతలు అవుతారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. సార్ ఓకే, ఇదంతా ఇప్పుడు వీళ్ళు చెప్పిన వెర్షను అది అసలు నమ్మదగిందేనా? రాష్ట్రపతి వస్తారు, గవర్నర్ వస్తారు అంటే విశాఖపట్నానికి రాష్ట్రపతి గవర్నర్ ఎప్పుడు రావాలి? వాళ్ళ కోసం ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? దాన్ని తేల్చాలి ఇప్పుడు వాస్తవంగా. ఇప్పుడు హైదరాబాద్లో రాష్ట్రపతి నిలయం బొలారంలో ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుతూ రాష్ట్రపతి భవనం కింద దానికి చాలా, అందుకనే ఈ మధ్య వాటిని తెరుస్తున్నారు కూడా. ఇవన్నీ సాకులు, సమర్థనలే. ఎందుకంటే ఇంతకుముందు అప్పుడు చెప్పలేదు కదా, అధికారంలో ఉన్నప్పుడు చెప్పని విషయాలు పదవీచ్యుతులు అయిన తర్వాత మీరు గెలిచి ఉంటే అక్కడ ప్రమాణ స్వీకారం చేయాలని మీరు ఒక చిత్రం నిర్మించుకున్నారు. అది అందరికీ తెలుసు. ఇంకా బహిరంగ రహస్యానికి ఇంకా దాన్ని ఇంకేదో ముసుగులు వేసుకోవడం శుద్ధదండగా. మేము ఇలా అనుకున్నాము, ఓడిపోయాము, మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకోండి అని చెప్తే అది ప్రజాస్వామ్యం.